షలోమ్. మౌంట్ గిల్బోవా పర్వతం మీద సీనిక్ రోడ్ అనే ఈ రహదారి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రక్కన పువ్వులు పూసి ఉన్నాయి. ఈ పువ్వుల్ని చూసినప్పుడు చాలా అందంగా కనపడ్డాయి. ఏంటి వీటిలో ఉన్న ప్రత్యేకత అంటే ఇవి ఎవరు పెంచినవి కాదు, వీటిని ఎవరు ఇక్కడ నాటలేదు. జస్ట్ ఇవి సీజనల్గా వచ్చేటువంటి ఫ్లవర్స్. ఇవి ఎల్లో ఫ్లవర్స్. అలాగే పర్పుల్ కలర్లో ఉన్నటువంటి ఐరిస్ హైనీ అనే ఒక ప్రత్యేకమైన దీనికి ఔషధ గుణాలు కూడా ఉంటాయి. ఇస్రాయేల్లో ఎక్కడికి మనం వెళ్ళినా కూడా, ఉదాహరణకి షారోన్ అనే ప్రాంతానికి వెళ్తే ఆ ప్రక్కనంతా కూడా ప్రతిదీ కూడా ఎల్లో ఫ్లవర్స్, ఎక్కువగా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి. అలాగే గాజా ప్రాంతానికి వెళ్తే అక్కడ రెడ్ కలర్లో కూడా ఒక కార్పెట్ పరిచినట్లుగా పువ్వులు పూస్తాయి. ఇక్కడ కొండ మీద దొరికేటువంటి ఈ పచ్చికను మరి మేస్తూ ఉన్నటువంటి ఆవులను కూడా మనం చూస్తాము. అంటే ఇది చాలా సారవంతమైనటువంటి మంచి పచ్చిక భూమి అని మనకు అర్థమవుతుంది. అయితే ప్రకృతిని దేవుడు ఇంత అందంగా మరి అలంకరించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్పాడు, అడవి పువ్వులను గురించి ఒకసారి ఆలోచించండి అన్నాడు. మీరు వాటిని గురించి ఆలోచిస్తే మీరు చింతించటము అనేది అనవసరం అని ప్రభు మనకు నేర్పుతున్నాడు. నేడు ఉదయమున పూసి రాత్రికి వాడిపోయి, నేడు ఉండి రేపు పొయ్యిలోనికి వెళ్ళిపోయే ఈ పువ్వులను దేవుడు ఎంత అందంగా అలంకరిస్తే మనలను దేవుడు వస్త్రాలతో మనలను అలంకరించడా, మనకు కావలసినవి దేవుడు మనకు అనుగ్రహించడా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు రేపటిని గురించి చింతించవద్దు అని మనకు చెప్తూ ఉన్నాడు. సో ఈ యొక్క ఆ ఫ్లవర్స్ని చూస్తుంటే ఇవి ఎవరు వీటిని పెంచటం లేదు, కానీ దేవుని యొక్క సమృద్ధి అనుగ్రహానికి ఒక చిహ్నంగా ఇవి చక్కగా విస్తారమైన రీతిలో ఈ కొండంతా కూడా పూసిన విధానం చూస్తుంటే పర్పుల్ ఫ్లవర్స్ ఈ గిల్బోవా కొండ మీద ప్రత్యేకంగా ఈ యొక్క ఫ్లవర్స్ విస్తారంగా పూస్తూ ఉంటాయి. అయితే మరి గిల్బోవా గురించి మనకు తెలుసు. దావీదు ఆ దినమున ధనుర్గీతం పాడి, ఇక్కడ వర్షమైనను మంచైనను కురవదు అని ఆనాడు ఒక శాపాన్ని చెప్పాడు. అయితే ఈ కొండ మీద కొన్ని ప్యాచెస్ ఉన్నాయి. అంటే కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి పచ్చదనం ఉండదు, కానీ కొన్ని ప్రదేశాల్లో కొంత పచ్చదనం అనేది ఈ ప్రదేశంలో ఉంటుంది. మీ అందరికీ తెలియచేస్తున్న విషయం, ప్రభు మనలను పోషిస్తాడు. దేని గురించి చింతించవద్దు. మన చింత యావత్తు ఆయన మీద వేస్తే ఆయనే మనలను ఆదుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.